ప్రజానికందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఒక్కరోజు ఒకసారి ఇవాళ మనం ఎంత అధాపతాలతో లోనయ్యామో ఒకసారి ఆలోచించమని జనాలను కోరుకుంటున్నా. ఇంకోసారి ఈ యొక్క విధానాన్ని ఒకసారి ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, రవాణా వ్యవస్థ నాశనం అయిపోయింది. చూడండి, మన ఏలూరు టౌన్లో శ్రామికులకి ఉపాధి కల్పించే విధానం ఉందా? ఎవరు జూట్ మిల్లు, 2 జూట్ మిల్లు కూడా ఇవాళ ఏమయ్యాయండి? కార్మికులు ఎంతమంది రోడ్లు పట్టారండి? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నీవేం చేస్తున్నా? పరిశ్రమలు పెంచావా, పరిశ్రమలు తగ్గించావా? అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధిని చూపించండి. రోడ్లు జీతాలు ఉన్నాయి, ధరలు చూస్తే పెరుగుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయా టీచర్లు, తర్వాత శ్రామికులు, వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తుంటే నిమ్మకి నీరెత్తగా నువ్వు కూర్చున్నావా తప్ప ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వేం చేయలేకపోయావు. మీరు మాట్లాడతాను. దీని యొక్క విధానాన్ని ఒక్కసారి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని, రాజకీయాలకు అత్యధికంగా, ప్రాంతీయాలకు అత్యధికంగా మీరందరూ కలిసి ఒక ఆలోచన విధానంతో వచ్చి ముందుగా మనం ఏం చేస్తే బాగుంటాం. ఈ పెన్షన్ విధానం ఉంది. పెన్షన్ విధానం ఎవరు ఉందండి? ఇవాళ 10 ఎకరాల పొలం ఉన్నవాడికి పెన్షన్, 10 ఉద్యోగస్తులు పెన్షన్, తర్వాత తెల్ల కార్డు ఎవరు కావాలండి? ముందుగా పెట్టిన విధానం పేదలైన వాళ్ళకి పెన్షన్ విధానం పెట్టారు. ఆ పెన్షన్ విధానం ఎవరున్నాయండి? ఇవాళ లోపల తయారయ్యింది. ఈ యొక్క పెన్షన్ ఇస్తామని చెప్పి అన్ని చోట్ల కూడా అమ్మేస్తున్నావు. నువ్వు ఇసుకొని అమ్మేశావు. ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నాశనం చేశావు. అక్కడేమో పోలవరం ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది, అమరావతి నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నామండి? ఒక్కటి మటుకు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి బీజేపీ యొక్క వలలో చిక్కుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పాలు పోసినట్లే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు. ఎందుకంటున్నా అంటే, ఇవాళ నువ్వు కానీ ఖచ్చితంగా వచ్చి అమరావతి నువ్వే పాలు పోసి మట్టి ఇచ్చావు, నీళ్ళు ఇచ్చావు, అమరావతి రాజధాని అన్నావు. వాళ్ళు ఉంది అమరావతి రాజధాని. ఆంధ్రప్రదేశ్ ఎవరిని అడిగినా రాజధాని ఏదండి ఏం చెప్తాడు? ఏమీ లేని విద్యార్థులు కూడా అలాగే నాశనం అయిపోయారు. ఒక్కటి మటుకు తెచ్చుకో, వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసామాయా, ఆ రోజున మేము కావాలని విడదీసి మా స్వార్థం కోసం ఇవాళ నాశనం అయిపోయాం. కనుక ఇప్పటికైనా మా తప్పు తెలుసుకున్నాం, మీకు సపోర్ట్ ఇస్తాం. మీరు వస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం అని ఇవాళ కూడా వాళ్ళు వస్తున్నారు. కనుక నువ్వు బీజేపీ ట్రాప్లో పడకుండా వామపక్షాలను కలుపుకొని, జనసేన కలుపుకొని ఐక్యతగా ముందుకెళ్తే రాబోయే భవిష్యత్తులో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం అవుతుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఐక్యత నినాదంతో తెలియజేస్తుంది. ఏంటంటే ఇవాళ పడుతున్న బాధలో ధరలు ఎంత పెరిగాయండి? ఇవాళ మద్యం ఏంటంటే మద్యంలోనే మనుషులంతా కూడా నాశనం అయిపోతున్నారు. చీపు పెట్టావు, ఇది పెట్టావు, అది అన్నావు, ఇది అన్నావు. ఏమైంది? తీసంతా అన్నావు, ఇలా ఇంకా పెంచావు. ఆదాయం కోసం పెంచావు. ఆ ఆదాయం పెంచుకోవడం కోసం జనాలతో ఆటలాడుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేసిన కనుక ఇదంతా కూడా చాలా తప్పుడు విధానం. కనుక ప్రజలు కూడా ఆలోచించి రాబోయే తరాల్లో మన గురించి కాకుండా మన భవిష్యత్తు గురించి కూడా, మన పిల్లల భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది అని కూడా మేము ఎక్కువగా తెలియజేస్తున్నాం. మీ నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే చింతలేని ప్రభాకర్ గారు, ఇద్దరు అందుబాటులో ఉండే నాయకుడు అంటే మీరు ఎవరికి ఓటేస్తారు? నేను కాదండి, నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటున్నా కాబట్టి నేను తెలుగుదేశం కార్యకర్తగా చింతమనేని అభిమాన పట్టడంలోనూ అది చింతమనేని గారిని పొగట్టడంలోనూ అది పెద్ద ఇదేం కాదండి. మీరు సామాన్యంగా
దెందులూరు నియోజకవర్గంలో 2,14,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళలో మీకు ఏదో 10,000 11,000 ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. పార్టీలకు అతీతంగా చింతమనేని ప్రభాకర్ గారు లాంటి వ్యక్తిని ఈ ఆంధ్ర రాష్ట్రాలు రెండిట్లో కూడా మేము ఎక్కడా చూడలేదండి. ఆయన తెల్లారిగట్ట 4 గంటలకు లేస్తే లేకపోతే 5 గంటలకు లేస్తే రాత్రి 9-10 అయినా లేకపోతే 12 గంటప్పుడు కూడా ఫోన్ చేస్తే కార్యకర్తకు అందుబాటులో ఉండే మనిషి వాళ్ళని ఉన్నారంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక చింతమనేని ప్రభాకర్ గారండి. చింతమనేని ప్రభాకర్ గారికి వీరనే అబ్బాయి చౌదరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ రోజు ఏదో ముద్దులు పెట్టి ఆ రాజశేఖర రెడ్డి కొడుగ్గా వచ్చి ఆ వేవ్లో గెలిచాడు. కానీ ఈ అబ్బాయి చౌదరి అనేవాడు నాది రాయనపాలెం అండి, అతనిది రాయనపాలెమే అంటే మా ఊరు వేరే ఊరు నుంచి వచ్చారు. సరే ఏది ఏమైనప్పటికి కూడా ఈ అబ్బాయి చౌదరి అనేవాడు ఊళ్ళో కనీసం వార్డు మెంబర్గా గెలిచే స్టామినా కూడా లేని వ్యక్తి. ఈరోజు కాదు, మీరు రాబోయే 30 సంవత్సరాల్లో పెదవేగి మండలంలో వార్డు మెంబర్గా కూడా గెలవడు అబ్బాయి చౌదరి. కానీ అబ్బాయి చౌదరి తండ్రి రామచంద్రరావు కానీ వాళ్ళు ఇవాళ నుంచి మీరు లెక్క పెట్టుకోండి. ఇవాళ 2024 జనవరి 1 మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు నుంచి రాబోయే 30 సంవత్సరాలకి వాళ్ళకి ఇదండి. వాళ్ళు ఎక్కడా కూడా వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేరండి. ఏంటంటే అబ్బాయి చౌదరి ఏం అబ్బాయి చౌదరి అండి? ఈ అబ్బాయి చౌదరి తండ్రి వీళ్ళ ఆగడాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావుల్ మాఫియా, పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మాఫియా, కొల్లేరు భూముల మాఫియా ఏమీ లేదండి. 85 గ్రామాలలో వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 8 నుంచి 18 కుటుంబాల మధ్యలో అపర కోటీశ్వరులు అయిపోయారండి. అంతకుమించి ఈ నియోజకవర్గ ప్రజలను పట్టించుకుంది లేదు. ఈ నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి ఆలోచించిన వ్యక్తి కాదు ఈ కొఠారి అబ్బాయి చౌదరి కానీ కొఠారి రామచంద్రరావు కానీ.